కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వేడుకల్ని సెల్ఫ్ ప్రమోషన్స్ కోసం వాడుకుంటారన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళు పార్టీలకు అతీతంగా సాగిన నిమజ్జన వేడుకలు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు తమ గొప్పలు చెప్పుకోవడానికి ఉపయోగించుకోవడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అలాగే పోలీసులు అతి ఉత్సాహంతో ఆంక్షలు విధించడం కూడా సరికాదంటున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. 1వ నెంబర్ విగ్రహం వద్ద వినాయక నిమజ్జనం వేడుకల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తానికి ఇక్కడ రాజకీయాలు మాట్లాడుతున్నారని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు ఆరోపణ చేయడంతో కూడా ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో కూడా వారందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితం వారిని రిలీజ్ చేయడంతో కూడా 1వ నెంబర్ విగ్రహం వద్ద వినాయక నిమజ్జనం వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ వేడుకలకు సంబంధించి ఎందుకు ఇలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి, గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు, దీనిపై మాట్లాడడానికి మనతో పాటు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్నారు. అన్న, మీరున్నప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు, ఎందుకు ఇంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణాలేంటి? అహంకారము, మస్తి, కొవ్వు. ఒక మంత్రిగా అయిన తర్వాత ఎంతో ఉందాగా ఇది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి 40-50 సంవత్సరాలుగా ఇక్కడ నిమజ్జన కార్యక్రమాన్ని గ్రాండ్గా, ఇంకా నువ్వు మంత్రి అయినందుకు ఇంకా గ్రాండ్గా చేయాల్సింది పోయి హుకుం జారీ చేసి 300 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని మొత్తం నేనే, ఇక మీరు ఎవరు ఇడికి రావద్దు అనే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని ఇవాళ తంతు చూసినాం. నేను రావడం బయటనే ఎక్కడికక్కడ ఆపేసిండు ఆయన డిఎస్పీ సిఐ కలిసి. ఇక్కడనేమో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి బీజేపీ కానీ, మరి అదేవిధంగా కమ్యూనిస్టులు కానీ, తర్వాత క్రైస్తవ సోదరులను కానీ, మైనార్టీ సోదరులను కానీ ఎవరిని కూడా స్టేజ్ మీద విలువక మరి ఆయన గొప్పలు ఆయన నీతే చెప్పుకుంటున్నాడు. వినాయకుని గురించి, వినాయక నిమజ్జనం గురించి చెప్పాలి కానీ ఆయన ఏదో సాధించిన, ఆయన ఏదో చేసినా అని మరి ఆయన గొప్పలు చెప్పుకునే ఆలోచన స్టార్ట్ అయిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రశ్నించారు, అరే ఇదేం పద్ధతి, ఇప్పుడు కూడా ఇట్లాంటిది జరగలేదు, మరి ఇది వినాయకుని గురించి మాట్లాడాలని మీరు వ్యక్తిగత నీ డబ్బా కొట్టుకుంటే ఎట్లా అని మరి నాగం వర్షిత్ రెడ్డి ప్రశ్నించడం, దానికి వెంటనే మరి 300 మంది పోలీసు డిఎస్పీ గల్లబట్టి ఆయన గుంజుకపోయి అనుకుంటా తిట్టుకుంటా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మరి ఇది కరెక్ట్ విధానం కాదు ఇది, ఎందుకంటే చాలా చరిత్ర ఉంది ఈ యొక్క నెంబర్ 1 విగ్రహానికి. మేము కూడా, నేను 2010 నుంచి విగ్రహాలు డొనేట్ చేస్తూ ఉన్నాను. ఎక్కడ కూడా వీళ్ళ ఉత్సాహ కమిటీకి కానీ, ఈ యొక్క గణేష్ కమిటీకి కానీ, ఎక్కడ నిర్వాహకులకు కానీ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ ఆనవాయితీ ఎట్లా ఉంటే అట్లనే కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళకి సహకరిస్తూ ఈ యొక్క అభివృద్ధి జరగడానికి మా ప్రయత్నం ఉంది. కానీ ఎక్కడ కూడా మేము పార్టీలకు అతీతంగా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చినాం. కానీ మరి ఈరోజు మరి ఆయన చేసినటువంటి కక్షపూరితమైనటువంటి కార్యక్రమము, మరి ఇక్కడ జిల్లా మంత్రి వచ్చినప్పుడు ఈ కార్యక్రమాన్ని 1 గంట 2 గంటలు ఉండి వినాయకుడిని బయటికి వచ్చి శోభయాత్ర ప్రారంభమయ్యేంత వరకు ఉండాలి. ఉండకుండా దొంగలాగా వచ్చిండు, దొంగలాగా పారిపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఇది కరెక్ట్ విధానం కాదు. ఇది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, ఈ నల్గొండ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, మేధావులు కూడా గమనిస్తూ ఉన్నారు. ఏమీ చేయనటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ అభివృద్ధి గురించి ఏం చేయలేదు. చేయకపోగా ఏదో గొప్పలు చెప్పుకునే కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సందర్భం ఇది మంచిది కాదు. మరి ఈ యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని మరి ప్రజలందరూ కూడా నేను కోరుతా ఉన్నాను, మరి వెంటనే వర్షిత్ రెడ్డి గారిని ఏ విధంగానైతే తీసుకుపోయారో ఆ విధంగా తీసుకురండి, అప్పుడే వినాయకుడు నిమజ్జనం జరుగుతుందన్నాం. ఎస్పీ గారు స్పందించి ఇమ్మీడియట్లీ పంపించడం జరిగింది. మరి నిమజ్జన కార్యక్రమాన్ని కూడా ప్రారంభం అవుతుంది. అందరూ కూడా నల్గొండ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున మరి ఈ యొక్క కార్యక్రమంలో బాధ్యత వహించి మరి సక్సెస్ కావడానికి ప్రయత్నం చేయాలి. పోలీసు వాళ్ళు కూడా అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు. మీరు 5 గంటల వరకు కంప్లీట్ చేయాలి, 4 గంటల వరకు కంప్లీట్ చేయాలి, 3 గంటల వరకు కంప్లీట్ చేయాలని మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది వినాయక నిమజ్జనం. ఈ సంవత్సరం ఈ 9 రోజులు పూజలు చేసుకొని ఇష్టమైనటువంటి, ఎంత కష్టమైనా ఇష్టపూర్వకంగా దేవుని కోసం ఎగురుతారు. దాన్ని మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అవాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా మీరు బాధ్యత తీసుకోండి. కానీ మీరు వాళ్ళు ఎగిరేదానికి, వాళ్ళు భజన చేసుకునే కార్యక్రమాలకు అడ్డు తొలగకుండా, నిబంధనలు పెట్టకుండా మంచిగా నిమజ్జన కార్యక్రమం జరిగేటట్టు పోలీస్ శాఖ తీసుకోవాలని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇది మంచి విధానం కాదని కూడా కాంగ్రెస్ వాటికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉంది. మొత్తానికి కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగతంగా తమ ఉనికిని చాటుకోవడానికి ఇక్కడ వినాయక నిమజ్జనాన్ని వేదికగా చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి మాజీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి చెప్తున్నారు. ఈ వినాయక నిమజ్జన వేడుకలు శాంతియుత వాతావరణం ప్రతి ఒక్కరు జరుపుకోవాలని చెప్పేసి కూడా ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జనార్దన్ రాము, మహాన్యూస్ 4.